హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ చండి సార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఈరోజు మనకు ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు టైర్ 1 రిజల్ట్ అనేది డిక్లేర్ అయింది. సో దాంట్లో మనకు కేటగిరీ వైజ్గా రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు, సో ఏ కేటగిరీ నుంచి ఎంత కట్ ఆఫ్, ఎంతమంది సెలెక్ట్ అయ్యారనే ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ముందుగా మనకు ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఉందో మన యొక్క కోర్స్ వచ్చేసి ఇక్కడ కేవలం 999 రూపాయలకు అందిస్తున్నాం సార్. సో 999 రూపాయలకు 6 నెలల వ్యాలిడిటీతో ఇస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో, సో మీ తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవరైనా సరే, మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయినట్లయితే మన యొక్క ఛానల్ని మరి యాప్ కోసం తెలియచేయండి. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 8 అవుట్ ఆఫ్ 80 అనేది తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. సో దీంట్లో మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. వీటితో పాటుగా మనకు ఒక 1 lakh పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ పీడిఎఫ్ ఏంటంటే ఎన్సీఆర్టీ సంబంధించి, ఓకేనా. సో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇంకెక్కడా మీకు ఇది దొరకదండి. సో వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా. సో లేట్ చేయకుండా ఒకసారి ఇక్కడ మనకు వెళ్తే లిస్ట్ 3 వచ్చేసి క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ సిజిఎల్ అండి. షార్ట్ లిస్టెడ్ సిజిఎల్ టైర్ 1 ఫర్ అపేరింగ్ టైర్ 2, అంటే టైర్ 1 నుంచి టైర్ 2కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దాని యొక్క కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 114.9గా ఉందండి, అంటే 114.97 అనేది కట్ ఆఫ్గా ఉంది. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడ 25,338 మందికి సెలెక్ట్ చేశాడండి. ఎంత? 25,338. మరి ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 106.36 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 11,729 మందికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 130 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళకి ఇక్కడ 43,260 మందికి సెలెక్ట్ చేశాడండి. సో మరి ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 127.1 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 20,268 మందికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి ఇంకా చూద్దాం, ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ 136 అనేది ఉందండి. సో ఇక్కడ కూడా 20,035 మందికి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈఎస్ఎం ఎవరైతే ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్రాక్స్గా 93 అనేది కట్ ఆఫ్గా ఉంది. సో వాళ్ళకు 3,511 మందికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ ఓహెచ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పిహెచ్ వాళ్ళకు 100 కట్ ఆఫ్ ఇచ్చాడండి. సో 1,667 మందికి సెలెక్ట్ చేశారండి. అదేవిధంగా హెచ్హెచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 68 కట్ ఆఫ్ తీశాడు, వీళ్ళకి 1,550 మందికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా విహెచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 72 కట్ ఆఫ్ తీయడం జరిగింది, 1,617 మందికి సెలెక్ట్ చేశాడండి. సో అదేవిధంగా అదర్ పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో, ఇంకా అదర్ దాన్, ఇవి 3 కాకుండా ఇంకా అదర్ దాన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు 41 కట్ ఆఫ్ తీశాడు, 1,445 మందికి సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి వీళ్ళందరూ కూడా CBT 2కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సరే మొత్తంగా అయితే 130,414 మందికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతండి? సో 130,418 మందికి CBT 2కి పిలవడం జరిగింది. టైర్ 2కి పిలవడం జరిగిందండి. టైర్ 2కి పిలవడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సరే రిజల్ట్ చెక్ చేసుకోకపోతే అందరూ చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ప్రతిదీ కూడా ఎలాంటి ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఏవైనా రిజల్ట్స్ కానీ, నోటిఫికేషన్ కానీ ఏవైనా వచ్చినప్పుడు మనం అక్కడ తెలియచేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.